அஸ்மத்குருभ्यो நம. ஆண்டாள் திருவடிகளே சரணம். அங்கனமா ஞாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பல்லிற்கிட்டிற்கீசே கட்டில் கீழே சங்கம் இருப்போர் போல் வந்தர பொய்தும் கிங்கனவாய்ச் செய்த தாமர பூ போலே செங்கன் சிறு சேது எம்மில் விளையாவோ தீங்களும் ஆதித்ரியனும் எழுந்தாற்போல் அன்கண் இரண்டு கொண்டு எங்கள் மேல் நோக்குதியும் எங்கள் மேல் శాపం ఇలను ఏలోరంభావై. తిరుప్పావైలో ఒకటో పాసనం ఏత్త అనే దానిలో నందగోపుని పశువుల సంపదను పాడిని గోవుల ఔదార్యాన్ని ప్రశంసించి స్వామికి ప్రపత్తి చేసి మంగళాశాసనం చేయటానికి వచ్చామని నందగోపున భవన పాలకును ప్రార్థించింది. గోపికలతో కూడిన గోదాదేవి ఈనాటి 22వ పాసనంలో అంగణమా అనే దానిలో స్వామి యొక్క సుందరమైన కటాక్షాలను సూర్యచంద్రులు ఉదయించినట్లుగా ప్రసరింపజేసి మమ్మలను తరింపజేయమని ప్రార్థిస్తుంది ఆండాళ్ళ తల్లి. అంగనమా జ్ఞాలత్తర శరభిమాన భంగమాయ్ వన్నిన్ పల్లి కట్టిర్కీలే కీలే செங்கமிருப்போர் పోల్వంతలపోయేదోం. సుందరమైన గొప్పదైన విశాలమైన భూమండలాన్ని పాలించిన రాజులు తమ అభిమానాన్ని గర్వమును విడిచి నీవు శయనించిన సింహాసనం కింద గుంపులు గుంపులుగా వచ్చి చేరి ఉన్నట్లుగా మేము కూడా అహంకారాన్ని పూర్తిగా విడిచి నీ ముందు తల వంచి ప్రపత్తి చేసినాం అంటూ ఆండాళ్ళతో అనుభవ దశలో స్వామికి ప్రపత్తి చేసేటప్పుడు అహంకారాన్ని పూర్తిగా విడిచి నీ శరణు వచ్చామని ప్రార్థించాలని తెలియజేస్తున్నది. కర్కటే పూర్వ పాల్గొనం తులసి కానోధ్వం పాండే విశ్వాంబరం గోదామందే శ్రీరంగాయ శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో